నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవాల నిర్వహణ. సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ముప్పై 2 కిలోమీటర్ల మేర పాయకరావుపేట జాతీయ రహదారిపై సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలీసుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాల పంపిణీలో పాల్గొన్న మంత్రి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగన్ ని చూసి ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని సూటి ప్రశ్న. పెందుర్తి సాయినగర్లో కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నేటి పర్వదినం సందర్భంగా సాయిబాబా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారని చెప్పారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని జరుపుకుంటారని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి గురు పౌర్ణమి సందర్భంగా బాబా విగ్రహానికి స్వయంగా భక్తులే అభిషేకాలు చేశారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా వారికి ఇక్కడ భక్త జన సందోహంతో సహస్రాభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. 5 గంటల నుంచి 11:30 వరకు అనుకున్నాము. ఇంకా అరగంట పెంచాల్సి. అలాగే విశేష అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము. గురు పౌర్ణమి అనగా వ్యాస మహర్షి జన్మించిన దినము. వ్యాసుడిని మహాభారత కర్తగా, సకల శాస్త్ర పారంగతుగా, మనకి అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు కూడా అందించారు. అతని ఆ వ్యాసుడిని ఈరోజు కలుసుకుంటే వ్యాస పౌర్ణమికి అతని జన్మించిన దినం కాబట్టి ఈరోజు అతన్ని కలుసుకొని గురువులందరినీ కూడా పూజించే దినంగా, గురు పూజోత్సవంగా, గురు దినోత్సవంగా, గురు పౌర్ణమిగా కూడా ఈరోజు ఎదింపబడుతున్నారు. బాబా గారు కూడా గురువు గారు కాబట్టి, సద్గురువు కాబట్టి ఈరోజు గురువు పౌర్ణమి నాడు బాబా గారిని అభిషేకించడం వల్ల అందరికీ కూడా జ్ఞానం కలుగుతుందని ఆశిస్తున్నాం. పెందుర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను తీర్చిదిద్దాలన్న కృత నిశ్చయంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. పిల్లల్ని బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులకు ఎంత ఉందో, స్కూల్లో వాళ్ళకి ఉన్నతమైన చదువు చెప్పే బాధ్యత టీచర్లకు అంతకు మించి ఉంటుందన్నారు. ఆర్థికంగా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందించడం జరిగిందని గుర్తు చేశారు. ఇంటర్నేషనల్ స్కూళ్లను ప్రభుత్వ స్కూల్స్ తలదన్నే రీతిలో ఉండాలన్న ఒకే ఒక ఎజెండాతో కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని చెప్పారు. ప్రభుత్వం చూస్తే నడవలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఎంత బాధలో ఉన్నా ఇచ్చిన హామీని కంపల్సరిగా చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకుల్ని బాగా చదివించాలని ఆ భావంతో ఈవేళ ప్రభుత్వానికి ఎంత బాధలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకి, మీకు ఇచ్చిన మాటకి ఎలక్షన్లో ఈవేళ ఆ రుణం తీర్చుకునే పరిస్థితి
చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, మనం కూడా ఆలోచించాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ప్రైవేట్ స్కూల్ అనే ఒక భావన మైండ్ మనం ఆలోచనలో తీయాలి. ప్రైవేట్ స్కూల్ కంటే నా పిల్లలు బాగా చదువుతున్నారు అనే భావంతో మనం ఉండాలి. ఆ ప్రయత్నం ఎప్పుడైతే తల్లిదండ్రులు చేస్తే కొడుకులు బాగా చదువుకుంటారు. మా టైంలో కాన్వెంట్స్లే. ఇక్కడ ఈ స్కూల్లో ఎస్ఆర్ఎస్ అప్లైడ్ గారి దగ్గర నుంచి నా వరకు ఇప్పుడున్న పిల్లలు కూడా చదువుతున్న ఈ స్కూలు. మేమేమీ చెడిపోలేదు కదమ్మా. మా తండ్రి కూడా ఇక్కడే చదివారు. మా తండ్రి వ్యాపారాలు చేసి బాగున్నారు. ఒక ఎంపీపీ చేశారు కంటిన్యూ. ఈ ఏరియాలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. రేపు చదువులో ఈ రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకుంటారేమో, మీ కొడుకులకు అదృష్టం ఉందనేమో మీరు కూడా ఆలోచించే పరిస్థితి రావాలి. చదివించే బాధ్యత తల్లిదండ్రులకి ఎంత ఉందో ఇవాళ విద్యనిచ్చే టీచర్స్కి కానీ అంతే బాధ్యతతోటి నడిపిస్తున్న నూతనంగా గవర్నమెంట్ వచ్చి 1 year అయినా విధానాన్ని మార్చాలి. ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఇంటర్నేషనల్ స్కూళ్ళకి కూడా ఢీకునే పరిస్థితిలో ఉండాలని ఒకే ఒక ఏజెండాతో మన లోకేష్ గారు ప్రథమ దృష్టి పెట్టడం జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి రూరల్ సర్కిల్ ఆఫీస్ అడ్డు రోడ్డులోని సీసీటీవీ కంట్రోల్ రూమ్ను ప్రారంభం, పోలీసులకు ద్విచక్ర వాహనాల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. తన సొంత నిధులతో తాండవ జంక్షన్ నుండి ఎస్ రాయవరం ధర్మవరం వరకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు హోంమంత్రి. ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో మహిళల భద్రత కొరకు 10 EV 2-వీలర్స్ను అందజేసిన కంపెనీ ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 2-వీలర్స్కు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖను నిర్వీర్యం చేసిందని, సంవత్సరం క్రితం పోలీసులు పరిస్థితి నేటి పరిస్థితిని ప్రజలు అవగతం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనుకున్నామని తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 కళ్లతో సమానమని, పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్నారు. ప్రస్తుతం క్రైమ్ రేట్ తగ్గిందని, పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అక్రమ గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, రాబోయే కాలంలో పోలీస్ శాఖ మరింత మంచి పేరు తెచ్చుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరగా హోంమంత్రిని పోలీసులు ఘనంగా సత్కరించారు. కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఇంకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా పోలీస్ సంబంధించి ఎక్కువగానే చూసుకోవడం, వెల్ఫేర్ చూసుకోవడం, నెక్స్ట్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగితే, ఎటువంటి నేరం జరిగితే దానికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దాని మీద లీగల్ పరంగా ఏదైనా యాక్షన్ ఉంటే అది తీసుకోండి. పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవాలి. అది ఒక మంచి సందేశం ఇచ్చిస్తే that kind of minister if we have, it becomes easier to police in the district. So thank you ma'am for this wonderful environment you have given in Anakapalli district. ఒంటి మీద కాకి చొక్క, చేతిలో లాఠీ తప్ప వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించిన టూల్స్ ఏవి కూడా లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయిపోయింది. ఆ రోజు నేను ఒకసారి రివ్యూ పెట్టా, ఏంటి పరిస్థితి అని. ఏదో ఒక యాక్సిడెంట్ ఏదో జరిగితే నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చీరాల్లో ఒక అమ్మాయి రేప్ అండ్ మర్డర్ జరిగింది. నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళా. ఎస్పీ గారిని చుట్టుపక్కల కూడా కెమెరాస్ లేవా అంటే కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వకీల్ జిందాల్, అప్పుడు విజయనగరం ఎస్పీ, అప్పుడు బాపట్ల ఎస్పీ కింద ఉండేవారు. ఏంటి ప్రాబ్లం, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా కొంచెం చెక్ చేయండి ఇదంటే, మేడం సీసీటీవీ కెమెరాస్ పని చేయకుండా 2 సంవత్సరాలు అయిందండి. 2 years నుంచి పని చేయట్లేదంటే పని చేయట్లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ మేమందరం కలిసి కూర్చొని ఏంటి పొజిషన్ అంటే సీసీటీవీ కెమెరాస్ పని చేయట్లే, డ్రోన్స్ లేవు, ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ లేదు. ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే ఎవడైనా సస్పీషియస్గా తిరిగాడు అనుకోండి, తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఒక టూల్ ఉంటుంది, దాని మీద కనుక ఫింగర్ ప్రింట్ వేస్తే వీటి ప్రీవియస్ ఏదైనా హిస్టరీ ఏదైనా ఉందో తెలుసుకుంటారు. సో అటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంతకు ముందు ఉండేది, అవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏదో ఒక ఆధారం ఉంటూ కావాలి.
సో అప్పటి నుంచి మేము మొదలు పెట్టుకున్నాం. ఇమీడియట్గా ముందు స్టేట్ మొత్తం మీద 1,00,000 సీసీటీవీ కెమెరాలు మొత్తం స్టేట్ మొత్తం మీద పెట్టాలి, దాన్ని ఫేజెస్ వారీగా తీసుకెళ్ళాలి అనుకున్నాం. నేను అన్నాను సార్ ఇంత డబ్బులు అవుతాయన్న, తీరా చూస్తే ఖజానా ఖాళీ. ఖజానాలో కూడా అంటే పరిస్థితి ఏమైపోయిందంటే లాస్ట్ 5 years కనీసం జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అలా చేశారు. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదో చేశారని ఈరోజు మనం చేతులు ఎత్తేసే పరిస్థితి ఎన్డీఏ కూటమికి లేదు. దట్టు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. డెఫినెట్గా దీనికి ఏదో చేయాలి అనుకున్నాం. అప్పుడు పూలప్ చేయడం కానీ, సిఎస్ఆర్ నుంచి కానీ, సొంత నిధుల నుంచి కానీ ఏదో ఒక రకంగా కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే సీసీటీవీస్ పెట్టాలి అనుకున్నాం. ఆ పెట్టాలి అన్న కార్యక్రమంలో భాగంగానే ముందు నేను ఇనిషియేషన్ తీసుకోవాలి యాజ్ ఏ హోమ్ మినిస్టర్. కానీ ఇక్కడ టార్గెట్ అయితే నియోజకవర్గంలో 700 సీసీటీవీ కెమెరాస్. 700 సీసీటీవీ కెమెరాస్ కూడా ఏంటంటే ప్రతి ఊర్లోని కూడా మినిమం 2 నుంచి 3 సీసీ కెమెరాలు పెట్టాలి అని మా ఆలోచన. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రెచ్ ఇంచుమించుగా దగ్గర 32 kilometers హైవే స్ట్రెచ్ ఉంటుంది పైకరపేట కాన్స్టిట్యున్సీ. ఎక్కడైనా హిట్ అండ్ రన్ ఎక్కువ. వారంలో మనం యావరేజ్ చూసుకున్నా ఒక డెత్ కనిపిస్తుంది, యావరేజ్ చూసుకున్నా ఒక డెత్ కనిపిస్తుంది. ఒక కేసుని వాళ్ళు చేసి చేయాలి, రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు గెలాలి అనుకున్నప్పుడు. సో దాని గురించి అని పర్టికులర్గా సీసీ కెమెరాస్ పెట్టించాలనుకున్నాం. సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రత్యేకంగా మొత్తం హైవే మొత్తం సీసీటీవీ కెమెరాస్ పెట్టించుకున్నాం. ఫర్దర్గా సెకండ్ స్టెప్లో అందరి సహాయ సహకారంతో డెఫినెట్గా ప్రతి విలేజ్లోని కూడా పెట్టించుకుంటాం. గురు పౌర్ణమి సందర్భంగా శృంగవరపు కోటలో షిరిడి సాయినాథుని ఆలయానికి తెల్లవారుజామున నుంచే భక్తులు చేరుకొని సాయిబాబాని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఆలయాన్ని అలంకరించి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు విన్నకోట భాస్కర శర్మ ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వసంత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈరోజు ఎంతో పవిత్రమైన దినమని, గురు పౌర్ణమి గురువారం అవటంతో షిరిడి సాయినాథునికి ఎంత పవిత్రమైన రోజుగా భావించి భక్తులు అధిక సంఖ్యలో బాబాని దర్శించుకున్నారని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం గురిపౌడి లక్ష్మీవారం పడింది. దాని కారణంగా 1000 లీటర్ స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం కొనసాగుతుంది వదిలించి. మరి మీరు ఇచ్చిన పెద్దలు ఇచ్చే సందాల డొనేషన్ కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఈ కమిటీ వారు ఇప్పుడే తెలియజేశారు. ఈ గుడి ఆలయం ప్రారంభించి నేటికి 30 సంవత్సరాలు అవుతుందని మేము అనుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాలు పంచుకొని మేము అడిగిన వెంటనే మాకు ఇచ్చిన డొనేషన్ కార్యక్రమం తీసుకెళ్తున్నాం. ఎటువంటి ఆటంకం లేకుండా కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తున్నారు. అలాగే డొనేషన్లు కూడా మాకు వెళ్ళగానే మాకు సాధిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని బాలాశాఖ జరుగుతుంది. అలాగే 14వ తారీఖున ఆగో డిపో వద్ద ప్రతి సంవత్సరం కూడా అక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా ప్రదర్శన సంద డొనేషన్లతో సోమవారం పడింది అన్నదాన కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా మరి 12:30 స్టార్ట్ అవుతుంది. మరి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని సాయి భక్తులందరికీ విన్నము తెలియజేసుకుంటూ, అలాగే ఊరేగింపు కూడా కార్యక్రమం ఉంది. లక్ష్మీవారం సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఉన్నది. వివిధ ప్రోగ్రాలతో బాబా గారి ఉత్సవ విగ్రహం ఊరేగింపు పూర్వ వీధులలో ఎస్కోట ఇక్కడ బాబా గుడి దగ్గర నుంచి కొనాట్రాక్ మీదుగా అలాగే సతవీధి అవన్నీ మీదకి వస్తుంది. ఈ ఊరేగింపు బాగా సైకాలతో ఇదంతా సహకరించాలని మరీ ప్రార్థిస్తూ ఈ కమిటీ వారు తెలియజేస్తున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇంద్రజాలికుడు డాక్టర్ బివి పట్టాభిరామ్ సంస్మరణ సభ స్థానిక పౌర గ్రంథాలయంలో బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీవీఎఫ్ కన్వీనర్ నర్వ ప్రకాశ్రావు, సంఘ సేవకుడు భరణికాన రామారావు, ఉక్కు ఉద్యోగి కె విజయకుమార్, డాక్టర్ కేవీఎస్ మూర్తి తదితరులు పాల్గొని పట్టాభిరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పట్టాభిరామ్ని కొనియాడుతూ వక్తులు తమ తమ అభిప్రాయాలను, ఆయనతో ఉన్న సత్సంబంధాలను వివరించారు. డాక్టర్ సంతాపం తెలియజేస్తుంది. ఇంట్లో ఎంప్లాయీగా రిటైర్డ్ అయ్యాను. రాసినటువంటి పుస్తకాలు చాలా పుస్తకాలు రాశారు. అందులో ప్రత్యేకంగా ఎన్ఎల్పి మీద, న్యూరో లింగ్విస్టిక్
ప్రోగ్రాము ఇలాంటివన్నీ. అలాగే మీలోనే విజయానికి మెట్టిలా చాలా పుస్తకాలు రాశారు. అవన్నీ చదవడం వరకు 100% ఆకలింపు చేసుకోలేకపోయినా చదవడం వరకు జరిగింది. అదొక మాకు అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఆయన NLPలో చెప్పిన సూక్ష్మంగా నేను గ్రహించింది ఏంటంటే, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కంప్లీట్గా చదివిన వారైతే తప్పనిసరిగా ఎంతటి న్యూనతాభావంలో ఉన్నా కూడా తప్పగా విజయం సాధిస్తాడు, జీవితంలో రాణిస్తాడు అనే విషయం నమ్మాను. డెఫినెట్గా అందరూ కూడా చాలామంది ఆయన వల్ల బెనిఫిట్ పొందారు. NLP అంటే ఏమీ కాదు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. సంక్షిప్తంగా చెప్పాలంటే మనిషి ఒక కంప్యూటర్ అనుకుంటే, మనిషి యొక్క జ్ఞానేంద్రియాలు కీప్యాడ్స్ అయితే మన ఆ గ్రహించినటువంటి సమాచారాన్ని అంతటినీ ఒక దగ్గరికి చేరవేస్తే అది హార్డ్వేర్ అనుకుంటే, ఈ సేకరించిన సమాచారం అంతా ఒక రకమైనటువంటి ముద్ర వేస్తుంది మైండ్లో, అది సాఫ్ట్వేర్ కనపడదు ఎవరికి. ఆ రకంగా మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా మంచి చెడు అనేవి రెండు సమాచారాలు వెళ్తాయి. ఆ చెడు సమాచారాన్ని మంచిగా మార్చే ప్రోగ్రామింగ్ చేయడం ఎలాగో ఆయన నేర్పించాడు. ఆ రకంగా డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి మనుషుల్ని కూడా చాలా విజయాలు సాధించగలిగే స్థితికి తీసుకొచ్చారు. అందువలన ఆయనకి అనేక వేల క్లయింట్స్ ఆఖరి బ్రెత్ వరకు సర్వీస్ ఇస్తూనే ఉన్నారు. ఈ చనిపోయి 2 రోజుల ముందర ఆయనతో నాకు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, సైకాలజిస్ట్ ప్రకారంగా మనుషుల మనస్తత్వాలని చదవడం నేర్చుకోవాలి. అది బుక్స్ చదివి కానీ మనుషుల్లో తిరిగి కానీ మనం నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా జనాలకి మనం వాక్యం చెప్పగలం. మనం ఏమైతే చెప్పాలనుకున్నామో అది వాళ్ళకి ఫుల్గా చెప్పగలం అనేసి అలాంటివి నేర్పించారు. మ్యాజిక్ ఫీల్డ్లో మాత్రం ఆయన ఈ ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఎంతోమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు మెజిషియన్గా. ప్రభుత్వంతో ఫైట్ చేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ మెజిషియన్గా తయారైన ప్రతి వ్యక్తిని ఆ ప్రభుత్వం ఆదరించేటట్టు చేసి వారి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి చాలామందిని చేశారు. అలాంటి బతుకుతున్నారు. దాని మీద ఈ మ్యాజిక్ ఫీల్డ్ బతుకుతున్నవారు ఆయన్ని పూజించుకుంటూ ఉంటారు. అటువంటి మహానుభావుడు మనలో లేకపోవడం చాలా దురదృష్టకరం. గురు పౌర్ణమి మహోత్సవంలో భాగంగా గాజువాక సమతానగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యానధామ్ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పురోహితులు మంత్రోచ్చరణ మధ్య స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, భక్తులచే అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2013లో స్థాపించిన సాయిబాబా ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే 2వ స్థాయిలో నిలిచిందన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా సమతానగర్ సాయిబాబా ఆలయం ప్రసిద్ధి గావించిందన్నారు. ప్రజల సహకారం, ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతోనే స్వామివారికి సేవ చేయగలుగుతున్నామని స్పష్టం చేశారు. ఇక్కడ బాబావారి కార్యక్రమాలన్నీ కూడా మన సిటీలో ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు చూడండి భక్తులు ఎంతమంది తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే, అది మరి ముఖ్యంగా గురువారం కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు సిటీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుతారండి. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు కార్యక్రమాన్ని చక్కగా అంటే బ్రహ్మాండంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అయితే షిరిడి సాయిబాబా టెంపుల్లో మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టామనుకోండి,
భక్తులు వాటంతకు వాళ్ళే, అంటే ఎవరు దానికి మోటివేట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి డొనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. గత 13 సంవత్సరాలుగా 2012 ఇది స్థాపించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా చాలా బ్రహ్మాండంగా, ఇప్పుడు చూడండి 108 రకాల స్వామివారికి 108 రకాలతో ప్రసాదాలు మనం పెడుతున్నామండి. అది మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టిన వెంటనే దానికి చాలా ఎక్కువ మంది అనమాట, 108 కంటే ఎక్కువ మంది కూడా వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ఒక 10,000 మంది కంటే ఎక్కువ మందికే అన్నదానాన్ని మనం ఇవ్వడం జరుగుతుందండి. అంటే బాబా గారు ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే ఈ రోజు గురు పౌర్ణమి రోజు ఆ స్వామివారికి ఏంటంటే మనం స్వయంగా వెళ్ళి పాలాభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ఒక్క గురు పౌర్ణమి రోజే ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. మన జిల్లాలోనే నెంబర్ 2 టెంపుల్ గా మన ఉంది. నెంబర్ 1 టెంపుల్ ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంది. రెండో ప్లేస్ లో సమతానగర్ సాయిబాబా టెంపుల్ ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఇంతకుముందు 300-350 మందికే భోజనం పెట్టగలిగే వాళ్ళం. ఈవేళ 600 మందికి భోజనం పెడుతున్నాను. అదే డొనేషన్ తో 20,000 రూపాయల డొనేషన్ తో 600 మందికి ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతుంది. దాన్ని 1000 మంది వరకు, అదే డొనేషన్ తో 1000 మంది వరకు తీసుకెళ్దామని గట్టి దృఢ అభిప్రాయంతో ఉన్నాను, దృఢ నిశ్చయంతో ఉన్నాను. కంపల్సరీగా రాబోయే సంవత్సరంలో ఈ అన్నదానం అనేది 1000 మందికి తీసుకెళ్దామని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఉన్నాను. అలాగే దీని అందరికీ కూడా సహకరించినటువంటి భక్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గాజువాక 71వ వార్డ్ సుందరయ్య కాలనీలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కార్పొరేటర్ రాజన రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను కూటమి ప్రభుత్వం నడిపిస్తుందన్నారు. పిల్లలను ఆరోగ్యంగా, ఆనందంగా, ఒత్తిడి లేకుండా చదువుకునేలా ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరిస్తే పిల్లల భవిష్యత్ బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పప్పు శంకర్రావు, స్కూల్ ప్రిన్సిపల్ రామకృష్ణ, ఉపాధ్యాయులు రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో అవ్వచ్చు, ప్రైవేట్ స్కూల్లో అవ్వచ్చు, అన్ని స్కూల్లో కూడా ఈరోజు మెగా పేరెంట్స్ డే, పేరెంట్స్తో స్టూడెంట్స్తో మీటింగ్ పెట్టాలని, అందులో స్థానిక నాయకులు కూడా అందులో చేర్చుకోవాలనేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు రావడం జరిగి, దానిలో భాగంగా మన గాజువాక నియోజకవర్గంలో 71వ వార్డు సుందరయ్య కాలనీ స్కూల్లో ఈ రోజున హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానాన్ని మన్నించి మేమందరం కూడా నాయకులు, మా వార్డు ఇన్ఛార్జ్ పప్పు శంకర్రావు, నేను వార్డు కార్పొరేటర్గా, అలాగే జనసేన పార్టీ నుండి శంకరమ్మ, అలాగే వైఎస్ఆర్ పార్టీ నుండి సత్యబాబు గారు, ఇలాగా పార్టీలకు అతీతంగా అందరం కూడా విచ్చేసాం. పేరెంట్స్ అందరూ కూడా చాలా భారీగా అందరు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి స్కూల్ విద్యని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ 1వ తరగతి నుండి డిగ్రీ వరకు కూడా వాళ్ళకి ఏ ఒక్క వ్యక్తిగతంగా సహకారాలు కావాలని కూడా ప్రభుత్వం ఇచ్చే కాకుండా ఆయన పర్సనల్ కూడా సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం రోజు మీడియాలోనూ. అలాగే ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పేరెంట్స్ అందరూ వచ్చి అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రైవేట్ స్కూళ్ళన్నీ ఈ మధ్య వచ్చి, అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పెద్ద పెద్ద పదవులు కూడా అధిరోహించారనేసి మరి పేరెంట్స్కి వివరించడం జరిగింది. సింహాచలం ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా నిర్వహించే స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం ముగిసింది. సుమారు 6 లక్షల నుండి 7 లక్షల మంది భక్తులు ప్రదక్షిణలో పాల్గొని ఉండవచ్చని ఆలయ ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు అంచనా వేశారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రదక్షిణ మహోత్సవాన్ని జయప్రదం చేసిన ఇతర శాఖల సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిన్న గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరిగిందండి. అలాగే ఈరోజు స్వామివారికి 4వ విడత చందన సమర్పణ జరిగిన తర్వాత భక్తులకి 3:30 తర్వాత దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు ఒక 60 నుంచి 70 వేల మంది
నిన్న ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నారో ఆ స్వాములంతా దర్శనానికి వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఏమంటే గతంలో సింగిల్ లైన్ ద్వారానే సర్వదర్శనం పంపించేవాళ్ళు. ఈసారి 2 లైన్లు ఏర్పాటు చేయడం వల్ల వారికి మనం ఏదైతే క్యూ లైన్ ఏర్పాటు చేసిన దాంట్లో సగం డిస్టెన్స్ కలిసి వస్తుంది. ఇది త్వరితగతిన కూడా దర్శనం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం అయింది. అలాగే ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఒక 1 అవర్ తర్వాత ఇప్పుడు ఎంత 3:30 ఎంత అయిందండి, 6 గంటల నుంచి బిస్కెట్స్ పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే దర్శనం చేసుకున్న వారి తర్వాత వారికి దద్దోజనం కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత విచ్చేశారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆమె సన్మానించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ కనిపించే దేవత అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. విద్యను మించిన ఆస్తి ఇంకేమీ లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తూ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలల నుండి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుతుండడం శుభ పరిణామమని అన్నారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో మాత్రమే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరిగేవని, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కళాశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకంతో పాటు హాస్టల్స్లో సన్నబియ్యం ఉపయోగిస్తున్నామని తెలిపారు. తాను కూడా ఒకప్పుడు టీచర్ అని చెప్పడానికి గర్వంగా ఉంటుందని అన్నారు. తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి కేవలం విద్య మాత్రమేనని విద్యార్థులకు పలు నీతి వ్యాఖ్యలు చెప్పారు. మేడం గారు ఇచ్చిన ప్రకారంగా ఇమీడియట్గా అన్నీ చేశారు సార్. ఆవులు కొనిచ్చారు సార్, బాబుని చదివిస్తున్నారు సార్, అన్న ప్రకారంగా అన్నీ చేస్తున్నారు సార్. ఈరోజు ఏదైతే టీచర్స్తో పాటు పేరెంట్స్ కూడా ఈరోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది, ఏ రకంగా బ్యాగ్స్, స్కూల్ డ్రెస్, అదేవిధంగా బుక్స్ అన్ని కూడా సరఫరా చేయడం, అదేవిధంగా సన్నబియ్యంతో ఈరోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా గౌరవ మంత్రి గారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈరోజు చూసుకోవడం అనేది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎన్నికల హామీలో భాగంగానే మీ అందరికీ తెలుసు, తల్లికి వందనంలో భాగంగా ఒక పాయకరావుపేట నియోజకవర్గంలోనే దగ్గర 38,000 మంది పిల్లలకి 50 కోట్ల రూపాయలు దగ్గర ఈరోజు తల్లికి వందనం కింద కూడా మేము జమ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. మనం ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కల్చర్ కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం కింద భావించాలి. ప్రైవేట్ స్కూల్స్ లో చదివితే అదొక స్టేటస్ సింబల్ అని చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి నుంచి ఈరోజు పిల్లల భవిష్యత్తు రీత్యా గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లోని ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళ ద్వారా చదివించుకుంటే కనుక పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఈరోజు ఆశపడుతున్నారు. ఈ రోజే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ఎంత చక్కగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారంటే, ఇందాకే ఒక పిల్లోడు వచ్చి నేను లా చేద్దాం అనుకుంటున్నాను మేడం గారు అని చెప్పడం, ఇలాంటి చాలా మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గవర్నమెంట్ మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామాన్ని ఏనుగులు చుట్టుముట్టాయి. ఊరిలోని 2 గ్రామ దేవత గుడులను ధ్వంసం చేశాయి. అరటి, కొబ్బరి, వరి, టేకు పంటలకు తీవ్ర నష్టాన్ని కలుగజేశాయి. ఏనుగుల గుంపు ఊరి మీద పడి పడటంతో ఇళ్ల ముందు ఉన్న పశువులను విడిచిపెట్టేశారు. ఆరు బయట కాలకృత్యాలు కూడా తీర్చుకోవటానికి జనం బయటకు వెళ్లని పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపును అనుసరిస్తున్నప్పటికీ గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమవుతున్నారు. 25 రోజులుగా ఇదే ప్రాంతంలో తిష్ట వేసిన ఏనుగుల వలన కలిగిన పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇప్పటి వరకు అధికారులు గ్రామాల్లోకి రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. కౌన్సిలింగ్ చేసి ఇది ఆడదే 2 చీరలే ఉన్నాయి, 2 వేసే ఉన్నాయి.
వెళ్ళిపోండి 2, 3, వ్యవసాయం చూడండి చూడండి ఎలా తిన్నాయో ఎంత. మా ఊళ్ళకు ఏనుగులు చుట్టూ తిరగడం అవుతుంది. ఈ ఏనుగుల వల్ల ప్రజలు చాలా భయపడుతుంటారు. ఊరు బయటకు వెళ్తాలంటే భయము. మరి వ్యవసాయం పనులకు వెళ్ళాలన్నా సరే ప్రజలు బితికిమంటారు. అవి ఊర్లోకి కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తున్నాయి. పంట పొలాలు నాశనం చేసిన అరటి తోట, లేకపోతే ఆకుబట్టలు, అనేక పంట పొలాలను ధ్వంసం చేసేయండి. చాలా నష్టం జరిగిందండి. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. రాత్రులంటే కూడా కరెంటు సరిగా ఇవ్వకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవెల సెంటర్ నుండి చర్చ్ సెంటర్ బజార్ మీదుగా ఎన్టీఆర్ బొమ్మ వరకు కార్మికులు నిరసన ప్రదర్శన జరిగింది. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, పీకేఎస్, రైతు సంఘం, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, విఆర్ఏ, విఓఏ, మున్సిపల్, అసంఘటిత రంగ కార్మికులు నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సామాజిక భద్రతా చట్టం చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్న ముఖ్యమైన డిమాండ్లతో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని తమకు మద్దతు తెలిపారని నిరసనకారులు స్పష్టం చేశారు. స్వాతంత్రం రాక మునిపే మన దేశానికి లేబర్ కోడ్ చట్టాలను తెచ్చుకున్నాం. ఆ లేబర్ కోడ్ చట్టాలు ఇంతవరకు అమలు జరిగేది. ఆ చట్టాల వలన మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఇంతవరకు రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసి కొత్త లేబర్ చట్టాలను తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ కొత్త లేబర్ చట్టాలే కానీ అమలు జరిగితే ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అలాగే సంఘటిత రంగంలో కూడా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, మరి అనేక మంది కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే 8 గంటల పని దినాన్ని అనేక రకాల పోరాటాలు చేసి త్యాగం చేసి ప్రపంచవ్యాప్తంగా ILO ఒప్పందంలో భాగంగా పని గంటలను మనం తగ్గించుకోవడం అనేటటువంటి జరిగింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం పని గంటలని 8 గంటల నుంచి 10 గంటల వరకు, 12 గంటల వరకు పని చేయాలనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మనుషుల యంత్రాల పనిచేసే వాళ్ళని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న చుట్టుప్రక్కల గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలు గ్రామాల నుండి జ్వరాలతో రోగులు అధిక సంఖ్యలో రావటం వలన ఒక్కో బెడ్ పైన 2 రోగుల చొప్పున చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు వైద్యులు. జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు విష జ్వరాలపై దృష్టి సారించి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకంత భయం చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో రోడ్డున పడ్డ మామిడి రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు అంత కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని కూటమి నేతలపై వాసుపల్లి ధ్వజమెత్తారు. మామిడి పండ్లపై ₹2 ధర బట్టిక పెట్టి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఆసిల్మెట్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు వాసుపల్లి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
అక్కడి తోతాపూరి మామిడికాయలకు గిట్టుబాటు ధర ₹2 ఇస్తే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా రైతులు అంటే ఎప్పుడు చిన్న చూపేనన్నారు. మొన్న మిర్చి, నిన్న పొగాకు, ఇప్పుడు మామిడి రైతులు జగన్మోహన్ రెడ్డి అండగా నిలవడానికి మద్దతు ఇస్తే ఓర్వలేక అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని అన్నారు. నారా లోకేష్ కేవలం రెడ్ బుక్ రాజ్యాంగానికి, పవన్ కళ్యాణ్ కూటమికి పోస్టర్ మాదిరి మిగిలిపోయారన్నారని ఎద్దేవా చేశారు. నోరు నొక్కేయడానికి కోసం అని చెప్పేసి 2000 మంది పోలీసులు, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్పీలు, డిఎస్పీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే వే అంతా కూడా నానా నిర్బంధాలు గురిచేసి, ముసలి వాళ్ళు అనకంట, మహిళలు అనకంట కొట్టి, లాఠీలతో కొట్టి, ఎవరండి నాకు అర్థం కావట్లేదు. హూ హాస్ గివెన్ ద పవర్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద పీపుల్? ఐఎమ్ ఆస్కింగ్ డైరెక్ట్లీ టు ద బ్యూరోక్రాట్స్, ఐపీఎస్ పీపుల్. హౌ డేర్ యూ కెన్ సే దట్ I will put rowdy sheet if suppose anyone attends జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమము. ఒక రైతుల కోసం పోరాడే హక్కు లేదండి ప్రతిపక్ష నాయకుడికి? మీరు తప్పులు చేస్తే మేము కూడా కళ్ళు మూసుకొని ఇంట్లో ఉండాలండి? ప్రశ్నించే హక్కు ఇవ్వలేదా ఈ రాజ్యాంగం? ఇదేం బ్రిటిష్ ప్రభుత్వం నడుస్తూ ఉందా? బ్రిటిష్ ప్రభుత్వం అలాగనే అన్డెమోక్రటిక్ రూలు ఈ భారతదేశం 200 సంవత్సరాలు అణచివేసింది. అన్డెమోక్రటిక్ రూల్. వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడడం కోసం అని చెప్పేసి సెపరేట్ సివిల్ సర్వీస్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టుకుంది. లీగల్ సిస్టమ్ని పెట్టుకొని బ్రిటిష్ని కాపాడడం కోసం అన్డెమోక్రటిక్గా భారతదేశ ప్రజలందరినీ కూడా అణచివేయడం కోసం చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని ఏమో వాళ్ళు అవలంబిస్తే, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని చెప్పేసి లోకేష్ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం, ఒక ఇన్స్టిట్యూట్ మాదిరిగా తయారు చేస్తా ఉన్నాడు అన్నమాట. అంటే బ్రిటిష్ ఏ రకంగా అయితే చేసిందో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చారన్నమాట. అదొక ఇన్స్టిట్యూట్ ఇప్పుడు. ఇది దాన్నే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది ఈ బ్యూరోక్రాట్స్. సిగ్గుండాలండి. రైతులకి ఏంటంటే గిట్టుబాటు ధర ₹2, కేజీ ₹2 ఇస్తారా మామిడి పండు? ఎంత కష్టపడితే రైతు పోనీ ₹2 సకాలంలో ఇచ్చావయ్యా నువ్వు చంద్రబాబు నాయుడు, లోకేష్. చిత్తూరు జిల్లా కదా మీరు పుట్టింది, కుప్పము. ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? 2.5 లక్షల ఎకరాల భూమిలోనేమో రైతులేమో కేవలం ఈ మామిడి పళ్ళు సాగే చేస్తారన్నమాట. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మే నెలలోనే వాటికి రేటు ₹16 కట్టి మార్కెటింగ్ చేసేవారు. ప్రభుత్వం కొనేదే, జగన్మోహన్ రెడ్డి గారు కొనేవారు. అది క్రషర్స్ కమ్మేవారు. మీకు తెలీదా ఎంతమంది క్రషర్స్ ఉన్నారని చెప్పి? ఆ క్రషర్స్ తోటేమో మింగిలైపోయి సుమారు 65 క్రషింగ్ యూనిట్స్ చిత్తూరు జిల్లాలో ఉంటే వాళ్ళు మే నెలలో తెరవాల్సిన యూనిట్స్ని, ఇండస్ట్రీస్ని జూన్ దాటితే కానీ తెరవలేకపోయారు. అంటే మామిడి పళ్ళు పంట వచ్చిందంతా రైతు దగ్గర నిలవైపోయి, కుళ్ళిపోయి, నష్టపోయి, ఇంకా బాబాయ్ నాకు ఏ రేట్ అయినా సరే పర్లేదని చెప్పేసి అనిపించే రేటేమో మీరేమో వాళ్ళని కార్నర్ చేసి ఇది హ్యూమన్ రైట్స్ రాదండి. ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కేసు బుక్ చేయరు నాకు అర్థం కావట్లేదు. ఇది హ్యూమన్ రైట్స్లోకి రాదా? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అమిత్ షా గారు ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇట్స్ ఎ డైర్ ఎమర్జెన్సీ టు ఇంటర్వ్యూన్ ఇన్ టు దిస్ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్
యాజ్ ఎ హోమ్ మినిస్టర్ సరిదిద్దవలసిన బాధ్యత ఉంది అతనికి. అదర్వైజ్ ఇండియాస్ ఇమేజ్ అబ్రాడ్ విల్ బి డెంటెడ్. చెప్తా ఉన్నాను, ఇక్కడ జరుగుతున్న అన్యాయం వల్ల, ఇక్కడ డెమోక్రసీకి జరుగుతున్న అన్యాయం వల్ల ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి చెప్పుకునేవాడు ఇండియాకి అబ్రాడ్లో మచ్చపడుతుంది. మీడియా కూడా మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సీఎం నెక్స్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తాను, సలహా ఇస్తాను. ఈనాడికి, TV5కి, ABNకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఇంకా మీరు ఎంత రాతలు రాసినా, ఎన్ని రకాలుగా డార్మెంట్ చేసినా సరే, న్యూస్లన్నీ కూడా హైడ్ చేసి కప్పేసినా సరే, ఎంత బుర్ర జల్తే వజ్రం వజ్రమే, వజ్రం వజ్రమే. సో అందుకే మీరు ఫ్రెండ్షిప్ చేసుకోండి దయచేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా గురు పౌర్ణమి మహోత్సవాల నిర్వహణ. సాయిబాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. కిలోమీటర్ల మేర పాయకరావుపేట జాతీయ రహదారిపై సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలీసుల సౌకర్యార్థం ద్విచక్ర వాహనాల పంపిణీలో పాల్గొన్న మంత్రి. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగన్ ని చూసి ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి GTV న్యూస్. నమస్తే.